నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్సే కాకుండా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న డాక్టర్స్తో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు. ఆయన అడిగి అనంతపురం జిల్లా ఎంతో వెనుకబడింది, అనంతపురం జిల్లాకి ఏమైనా ప్రత్యేక నిధులు ఏమైనా తీసుకొస్తారా అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ముఖ్యంగా అనంతపురం జిల్లాకు మీరు హెల్త్ మినిస్టర్గా రావడం మాకు ఎంతో ఆనందం. అందున ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మీరు అనంతపురంలో అందుబాటులో ఉండడం కూడా హ్యాపీ. మాకు ముఖ్యంగా అనంతపురం పేద జిల్లా అని చాలామంది చెప్పుకుంటుంటారు, కానీ హాస్పిటల్స్లో బెడ్ తక్కువగా ఉన్నాయి. పెంచినా కూడా బడ్జెట్ సరిపోక దీనికి వచ్చిన బడ్జెట్ కూడా సూపర్ స్పెషాలిటీకి వాడుకుంటున్న పరిస్థితి. సూపర్ స్పెషాలిటీలో ఫెసిలిటీస్ లేవు, ఎక్విప్మెంట్స్ లేవు, కొన్ని టెక్నికల్ టీము డాక్టర్స్ కూడా తక్కువ ఉన్నారు. ఏమన్నా మీరు అనంతపురం జిల్లా నుంచి మిమ్మల్ని సత్యసాయి జిల్లా నుంచి గెలిపించారు, అనంతపురానికి ఏమన్నా వరాలు ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? వరాలు ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి ఏం కాదు, కానీ వరాలు ఇచ్చే పరిస్థితుల్లో లేము. సేవ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాం. సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాం. వరాలు ఇచ్చేది పైన భగవంతుడు ఇస్తాడు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారు, రాష్ట్రానికి మంచి చేయమన్నారు. వాళ్ళ సేవ చేయడానికి మేము ఈ బాధ్యతల్లో కూర్చోబెట్టున్నాం. నేను అదే దీంట్లో మీరు అన్నట్టుగా ఒక్కొక్క ఆసుపత్రుల పరిస్థితి కానీ మిగతా చాలా ఆసుపత్రుల్లో ఇదే ఉంది. ప్రత్యక్షంగా తనిఖీలు చేసిన తర్వాత ఒక్కొక్క ఆసుపత్రిలో సమీక్ష చేసిన తర్వాత ఎటువంటి సేవలు అక్కడ అందించాలి, ఎటువంటి పరికరాలు యంత్ర పరికరాలు అందించాల్సి ఉంది, మెడికల్ ఎక్విప్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. వీటి మీద అన్నిటికీ సమీక్ష చేసిన తర్వాత వాటిని ఏ రకంగా మెరుగుపరచాలనే విషయం మీద దానికి కావాల్సిన వనరులను సమకూర్చుకోవడం మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. ఆ దిశగా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ప్రజల ఆరోగ్యమే ఈ ప్రభుత్వ ప్రాథమికత. అందుకనే ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఈ క్యాన్సర్ నుంచి ఏటా 48,000 మంది రాష్ట్రంలో అసలు బాపుతున్నారని తెలిసి దానికి ఫస్ట్ ఫైల్ సంతకం పెట్టిందే క్యాన్సర్ స్క్రీనింగ్. ఓరల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ 5,30,00,000 మందికి స్క్రీనింగ్ చేయడం. అదేవిధంగా పాఠశాలలో చదువుతున్న 18 సంవత్సరాల కింద ఉంటున్న విద్యార్థులందరినీ 18 రకాల రోగ నిర్ధారణ చేయడం కోసం కూడా 68 లక్షల మందికి స్క్రీనింగ్ చేస్తున్నాం. ఎందుకంటే ముందు స్క్రీనింగ్ చేయడం వల్ల ఎర్లీ డిటెక్షన్ సాధ్యమవుతుంది. దాని వ్యాధి ముదిరిన తర్వాత అది వాళ్ళకు ఇబ్బందులు కలగకుండా, రాష్ట్ర దీని మీద భారం పడకుండా అర్లీ డిటెక్షన్ చేసి దానికి సరైన వైద్యం అందించి ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం ప్రాథమిక బాధ్యత. ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణ దిశగా ఈ ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుంది. డాక్టర్స్ డే సందర్భంగా మా రిక్వెస్ట్ ఏంటంటే అనంతపురం సూపర్ స్పెషాలిటీ మీద కొంచెం దృష్టి పెట్టి, చాలామంది రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు సార్, అక్కడ ఎక్విప్మెంట్స్ అవన్నీ లేవు. దీనికి వీలైనంత తొందరగా సూపర్ స్పెషాలిటీ మీద కొంచెం దృష్టి పెడతారు. ఖచ్చితంగా డాక్టర్ డే సందర్భంగా ఈ దేశంలో ఉంటున్న డాక్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు. డాక్టర్స్తో మాట్లాడుకుంటూ ఇవాళ అనుకున్నాం ఏ రకమైన భాగస్వామ్యం ఉండాలా, ప్రతి ఒక్కరిది స్టేక్ హోల్డర్స్ అందరి అనే విషయాన్ని కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఒక అనంతపురం ఆసుపత్రి కాదు, ప్రతి ఆసుపత్రి సరే ఇక్కడ నా బాధ్యత ఉంది. ఇక్కడ నుంచి నేను శాసనసభ్యుగా ఎన్నికైన పక్క జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి, కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్ ఉండడంలో తప్పు లేదు. అయితే రాష్ట్రాన్ని అంతా మేము ఒక యూనిట్గా చేయడం జరుగుతుంది. ఏ ప్రాంతంలో ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయో, మీరు అన్నట్టుగా అనంతపురం వెనుకబడిన ప్రాంతం, ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయి, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది అనేది దాన్ని చూడడం జరుగుతుంది. ఒక సమీక్ష జరిగిన తర్వాత ఇప్పుడే వాళ్ళు యాక్చువల్గా డిఎంఎండ్హెచ్ఓ, డిసిహెచ్ఎస్ వీళ్ళు మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా అనేక సమస్యలను కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్ గారు తన పరిధిలో వాటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాను, తన పరిధికి మించిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా అన్నారు. అందుకని దీని మీద సమీక్ష చేసి ఏ విషయాల్ని జిల్లా స్థాయిలో చేయగలం, ఏ విషయాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళగలం, ఏ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి పరిష్కరించగల విషయాన్ని వీటి అన్నిటి మీద కూర్చున్న తర్వాత జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం నమ్మకం ఉంచండి, ఈ రాష్ట్రంలో ప్రతి ఆసుపత్రిలో చిన్న దగ్గర నుంచి పైదాకా మెరుగైన వైద్యం అందించడానికి మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్లని, మెడిసిన్ విద్య అభ్యసించిన వాళ్ళని కూడా నేను కోరుతున్నది ఏంటంటే, మీరు చాలా పవిత్రమైన ప్రొఫెషన్లో ఉన్నారు. వైద్యం అనేది అటువంటి డాక్టర్లుగా మీరు ఉంటున్న సేవ చేయడం, ప్రజలకు సేవ చేయడం ప్రాథమికతగా ఉంచాలా. అది గ్రామీణ ప్రాంతమా లేదా పట్టణ ప్రాంతమా, వసతులు ఉన్న ప్రాంతమా అని చూడకుండా కమ్యూనిటీ సర్వీస్ చేయడం కోసం సమయం ఇవ్వాలి. అదేవిధంగా మీరు వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నా లేకపోతే రెగ్యులర్ బేసిస్లో ఉన్నా కూడా ఏ ఆసుపత్రికి పోస్టింగ్ ఇచ్చినా పోయి సేవ చేయడానికి సేవ పరమాదిగా ఆలోచించాలి. ఆ రకమైన మనస్తత్వాన్ని అలవరుచుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను విన్నవించాను. ఒకటే విషయం, డాక్టర్స్
తక్కువ ఉండడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు ఎక్కువ పెరుగుతుండడం వల్ల అక్కడక్కడ దాడులు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళకి అంత టైం లేకపోయింది, అంత సిబ్బంది లేకపోవడం వల్ల కూడా వాళ్ళకు రక్షణ లేదని ఎన్నోసార్లు డాక్టర్స్ ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా మాకు ఒక రక్షణ కూడా లేదు సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళు ఏదో కొట్టడానికి కూడా వస్తున్నారనే పరిస్థితి ఉంది. దీనిపైన కూడా దృష్టి పెడితే బాగుంటుందని డాక్టర్ చాలామంది అంటారు. సలహాలు ఖచ్చితంగా పాటిస్తాం. ఎందుకంటే ఒకటి అలా స్ట్రే ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరిగి ఉండొచ్చు, అది ప్రభుత్వం దృష్టికి రాలేదు. కానీ డాక్టర్లను పేషెంట్లను ఏ రకంగా అయితే కంటికి రెప్పలా కాపాడుకుంటామో ఆ పేషెంట్లకు సేవలు అందించే వైద్యం చేసే డాక్టర్లను కూడా అంతే ప్రాముఖ్యతనిస్తామని ఈ ప్రభుత్వం ఇస్తుంది. అనంతపురం జిల్లాకే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలను కూడా సమానంగా చూస్తాం. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి గెలిపించినారు, ఆ బాధ్యత మరింత బాధ్యత కూడా నా పైన పెరిగింది. ఖచ్చితంగా అనంతపురం గవర్నమెంట్ హాస్పిటలే కాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీద కూడా దృష్టి పెట్టి ఎక్విప్మెంట్స్, డాక్టర్సు, వివిధ రంగాల్లో కూడా ఖచ్చితంగా సవరణలు తీసుకొస్తాం. ఖచ్చితంగా ఎక్విప్మెంట్స్తో పాటు అన్ని ఫెసిలిటీస్ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కల్పిస్తామని మినిస్టర్ సత్యకుమార్ మనతో చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో BH రెడ్డి, మెడికల్ కాలేజ్.